మాయా మశ్చంద్ర. మామ మశ్చంద్ర. మామ మశ్చంద్ర. ఇది ఇలా కొంచెం ఎడిట్ చేయకుండా దాని కారణం చెప్తాను. మామ మశ్చంద్ర అనే సినిమా అప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్, చాలా ఊహించుకుని లోపలికి వెళ్ళిన వాళ్ళకి నిరుత్సాహం ఎదురైంది అని మీ సమాధానం ఏంటి? అసలు లోపలికి వెళ్ళలేదని జనం, అదే నా సమాధానం. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ట్విస్ట్లు, కన్ఫ్యూజన్ డ్రామా, ఇవి నాకు ఒక ట్రేడ్ మార్క్ లాగా, నాకు రికగ్నిషన్ ఇచ్చేలాగా. నేను దాని ఆర్జున్ని కాదు, నేను గురువుని కాదు. క్రేజీ మోహన్ గారి ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంటుంది. భాగ్యరాజ గారి, శ్రీను వైట్ల గారి ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంటుంది. నేను వీళ్ళ నుంచి లాక్కుని ఏవో చేసుకుని గుండె జరగాలంత అయింది. ఎలాగైతే వర్కౌట్ అయిందో, మోస్ట్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ మనం లాంటి దాన్ని ఎంత సింప్లిఫై చేసి స్కోర్ చేయగలిగానో, అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ విచ్ ఇస్ సపోజ్ టు గెట్ రిలీజ్డ్ బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్, అది పక్కన పెడితే మామా మశ్చంద్ర దగ్గరికి వచ్చేటప్పటికి, ఇప్పుడు ఎలా అయితే మీరు మాయా మశ్చంద్ర అని కన్ఫ్యూజ్ అయ్యారో, మామా మశ్చంద్ర దగ్గరికి వచ్చేసరికి వన్ ఆఫ్ మై బెస్ట్ రైటింగ్స్ అండి ఈరోజు కూడా. 200%. నేను దాని విషయంలో రిగ్రెట్స్ వేరే విషయాల్లో ఉన్నాయి, అవి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడినంటే, పర్టికులర్ పీపుల్ గురించి వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి. మనం పోయి గాంధీని అడిగితే గాడ్స్ అని తిడతాడు. అంటే ఈ ఎగ్జాంపుల్ కింద మనకి పాపులర్ పేర్లు చెప్పడం కోసం ఇక్కడ నేను చెప్తున్నాను. గాంధీని అడిగితే గాడ్స్ అని తిట్టడం, గాడ్స్ అని అడిగితే గాంధీని తిట్టడం లాంటివి ఉంటాయి. ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలన్నది నా పాయింట్. కరెక్ట్. సో ఇక్కడ అది ఎప్పుడు జరగదు, అది అవసరం లేదు. అయిపోయిన తర్వాత ఇంకా బిచ్చింగ్ అన్న ఇప్పుడు దాని తప్పు ఎవరిదంటే నా మీద నేను ఎందుకు వేసుకుంటానంటే, నాకు ఎంతకాలం ఉన్న ఎక్స్పీరియన్స్లో నేను నిర్మోహమాటంగా డైరెక్టర్ గురించి ఎలా చెప్పాను, రాజమౌళి గారి గురించి ఏం చెప్పాను, ఆయన సినిమా బాగా తీయడండి, బాగా వచ్చేదాకా తీస్తాడు, అది డైరెక్టర్స్ జాబ్. నాకు వాడు అడ్డుకున్నాడు, వీడిది ఇవ్వలేదు, వీడి వల్ల ఇలా చేశాను అని వినడానికి రెడీగా ఉంటే ఎన్నైనా మాట్లాడొచ్చు కాక, కనొద్దు. తప్పు. నువ్వు డైరెక్షన్ చేయడానికి యాక్షన్ కట్టి చెప్పడం, మంచి స్క్రిప్ట్ రాసుకోవడం, యాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం, టీమ్ని ఫామ్ చేసుకోవడం ఒకటే కాదు. ఎవ్రీడే బ్యాటిల్ ఇంకోటి ఉంటుంది అన్న విషయం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయకపోతే తెలీదు. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి యాక్టర్ అన్న ఒక కొత్త పెళ్ళికొడుకు పోస్ట్లో ఎంటర్ అయిపోయా. నిత్య పెళ్ళికొడుగాడు. ఆ యాక్టర్ అన్న వాడికి ఉన్న ప్యాంపరింగ్ ఇంకెవరికి ఉండదు. కరెక్ట్. ఆఫ్టర్ 24 క్రాఫ్ట్స్లో యాక్టింగ్ సంథింగ్ ఎల్స్, ఏది వర్కౌట్ అయిన దాన్ని వాళ్ళ గురించే చెప్తున్నాను. స్ట్రగ్లర్స్ ఉంటారు, బట్ సక్సెస్ అయిన తర్వాత మీరు ఎంత సక్సెస్ అయినా, ఎంత మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి ఎంత స్థాయికి వెళ్ళిపోయినా, ఈ రోజుకి రాజమౌళి గారి కష్టం అదే. ఫస్ట్ టైం డైరెక్టర్, ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి ఏ కష్టాలు ఉంటాయి అవి ఉంటాయి. ఆ బయటకు రావు, వీళ్ళు బయటకు వస్తాయి, అంతే తేడా. సో నేను దానికి ప్రిపేర్డ్గా లేను. నేను నిర్మోహమాటంగా ఉండాల్సిన ప్లేస్లో అందరినీ మంచి చేసుకోవాలని చూసే, అది మొహమాటం, సెన్సిటివ్ అన్నారు చూడండి, అంత దిక్కుమల్లి గుణం ఇంకోటి ఉండదండి. ఇఫ్ యూఆర్ సెన్సిటివ్, బ్రేక్ ఇట్. అవసరం చచ్చిపో, కానీ బతికి మాత్రం అలా ఉండదు. మంచితనం వేరు, సెన్సిటివ్గా ఉండటం వేరు. నాకు ఇది అర్థం అవడానికి మామా మశ్చంద్ర మంచి ఎగ్జాంపుల్ అయింది. చాలా ఏమి డైలాగ్స్ ఏమి కాదండి, కథగా చూసుకోండి. ఎప్పుడైనా సరదాగా ఇంకా ఆగిపోయిన పెళ్ళికి భజంత్రీలు ఎందుకు అనుకోకపోతే, సరదాగా మీకు కొన్ని టైం ఎప్పుడైనా ఉంటే దాని గురించి సరదాగా అనాలిసిస్, ఎందుకు అది గొప్ప కథో, కొత్త కథో, మంచి కథో. నేను మీ ముందు చెప్పట్లేదు, నేను చాలా మందితో వాదించా, ఇది ఎక్కడో ఏదో మిస్ఫైర్ అయింది 100% అయింది. కానీ ఆ రైటింగ్ మాత్రం చాలా బాగుంది. దీన్ని కరెక్ట్గా వాడుకోలేకపోయారేమో అంటే అదేనండి, ఆ డైరెక్టర్కే వర్తిస్తుంది. బాగా వస్తే ఎలా డైరెక్టర్కి, అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నా. అది నేను చేసిన తప్పంతా అతి మొహమాటాన్ని పోవటం. ఎక్కడైతే నేను ఇది కుదరదు అని చెప్పగలను, డైరెక్టర్ అనే వాడికి మొహమాటం అనేది ఉండకూడదు. అలాగని మూర్ఖత్వం కూడా ఉండకూడదు, హోంవర్క్ ఉండాలి. సో నా తరపు నుంచి నా తప్పదేని ఎప్పుడు అర్థమైందంటే, జగదీష్ లాంటి కొత్త డైరెక్టర్స్ చూస్తున్నప్పుడు, నాని ప్రొడ్యూసరు, నాని గారు ఏమనుకుంటారు, వాళ్ళ సిస్టర్ ఏమనుకుంటారు, శివాజీ ఎంత సీనియర్, ఎంత పవర్ఫుల్ యాక్టర్ అయినా, అంటే వాయిస్ ఉన్న మనిషి, పైగా అతనికి అందించేయడం అంత ఈజీ కాదు. నాలాంటోడైతే పాయింట్ ఏంటంటే, జగదీష్ ఏ రోజు తొనకలేదు, వెనకలేదు. అక్కడ పేర్లు చెప్పను కానీ ఎవరికైనా సరే వాళ్ళు అడిగేదానికి ఆన్సర్ చెప్పాడు. మరి నాకు నేను చెప్పిన వాటికి కన్విన్స్ అయ్యి ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇవ్వని వాళ్ళకి ఇవ్వలేదు. కానీ తిడతారా, అంతేగా. కొడతారా, తింటా, దానికి కూడా రెడీ. చంపేరు అనుకుంటున్నాను, చంపేస్తానంటే ఇంకంతే. అంటే ఇంత అహానికి పోతే ఎంత దాకా వెళ్తారా. నేను సినిమా కోసం మాట్లాడుతున్నా, ఆ మీటర్లోకి వచ్చి మాట్లాడండి. బా, ఇది జగదీష్ దగ్గర నేర్చుకున్నా. కొత్త డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దగ్గర నేర్చుకున్నా. అతను ఇప్పుడు పాత, కానీ నేను కొత్తగా డైరెక్టర్స్ దగ్గర నేను చూసిన తర్వాత అప్పుడు అనుకున్నా, ఇలా ఉండాలా,
సినిమా కోసం ఫైట్ చేయాలా నాకు తెలియదు అది. నేనేంటి క్యారవెన్లో ఉండి షార్ట్ రెడీ అంటే అక్కడికి వెళ్ళి నా వర్క్ ఏదో నేను చేసుకున్నా బాగా చేసేట అర్చ అంటే వెళ్ళిపోయేవాడిని. రైటర్ని అయిపోయాను యాక్సిడెంటల్గా, అలాగే డైరెక్టర్ని అయినా యాక్సిడెంటల్గా తెలియక.